ఈడెన్ గార్డెన్స్లో ఈరోజు జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య పోరు చూస్తుంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పంజాబ్ పరిస్థితి. 2026 ఐపీఎల్ సీజన్లో భాగంగా జరిగిన ఈ 12వ మ్యాచ్లో అసలు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే ప్రకృతి తన విశ్వరూపాన్ని చూపించింది. స్టార్ స్పిన్నర్లు సునీల్ నారాయణ్ అనారోగ్యంతో, వరుణ్ చక్రవర్తి గాయంతో జట్టుకు దూరం కావడంతో కేకేఆర్ సగం బలం మ్యాచ్కు ముందే ఆవిరైపోయింది. అయితే టాస్ గెలిచిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని ఏదో చేయాలని ఆశపడింది, కానీ గ్రౌండ్లోకి దిగిన కొద్దిసేపటికే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. పోని బ్యాటింగ్తోనైనా రెచ్చిపోదామా అంటే క్రీజ్లోకి వచ్చిన కాసేపటికే కేకేఆర్ పీకల్లోతు కష్టల్లో మునిగిపోయింది. కోల్కతా ఇన్నింగ్స్ ఆరంభం చూస్తే పులి పంజ విసిరినట్లు మొదటి ఓవర్లో కోల్కతా ఓపెనర్లు హర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో 12 పరుగులు పిండుకున్నారు. అయితే ఆ ఆనందం ముచ్చటగా 3 నిమిషాలు కూడా నిలవలేదు. రెండో ఓవర్లో జేవియర్ బాట్లెట్ రూపంలో కేకేఆర్కు పెద్ద గండమే ఎదురైంది. ఆ ఓవర్లో బాట్లెట్ వేసిన స్వింగ్ బంతులకు ఫిన్ ఎలెన్, క్యామరూన్ గ్రీన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఫిన్ ఎలెన్ తన 6 అడుగుల బుల్లెట్ షాట్లతో విరుచుకుపడదామని చూసి స్లిప్లో దొరికిపోతే, గ్రీన్ మాత్రం కనీసం క్రీజ్లో కుదురుకోకముందే గాలిలో బ్యాట్ ఊపి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 16 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కుదేలైన కేకేఆర్ని చూస్తుంటే పంజాబ్కు విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. 25 పరుగుల వద్ద స్కోరు ఉండగా ఆకాశం నుంచి పడ్డ వాన కేకేఆర్ను ఆదుకుంటే పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది. అడపదాడప కురిసిన వర్షం కాస్త ఎడతెరిపిలేని జల్లుగా మారి మ్యాచ్ను పూర్తిగా తుడిచిపెట్టేసింది. అవుట్ఫీల్డ్ అంతా చిత్తడిగా మారిపోవడంతో అంపైర్లు మ్యాచ్ను కాల్-ఆఫ్ చేయక తప్పలేదు. పంజాబ్ జట్టుకు ఇది నిజంగా కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే చేతిలో ఉన్న విజయాన్ని వానదేవుడు లాక్కెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే 6 పాయింట్లతో టేబుల్ అగ్రస్థానానికి దూసుకెళ్లే అవకాశం ఉండేది. పైగా నెట్ రన్ రేట్ కూడా అమాంతం పెరిగేది. కానీ ఇప్పుడు 5 పాయింట్స్తో పెరగని నెట్ రన్ రేట్తో అగ్రస్థానానికి వెళ్ళింది. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ పంజాబ్కు ఒక బంగారు బాతు లాంటిది. కానీ దురదృష్టం వర్షం రూపంలో వచ్చి ఆ బాతుని ఎత్తుకెళ్లిపోయింది. పోని వర్షం వల్ల కేకేఆర్కేమైనా లాభమా అంటే అదీ లేదు. ఆ జట్టు ఆట తీరు చూస్తుంటే ఈసారి ప్లే ఆఫ్స్కి వెళ్లడం గగనమే అనిపిస్తోంది. ఇలాంటి ఢీలాపడ్డ జట్టుపై పాయింట్లు కొల్లగొట్టాల్సిన పంజాబ్ ప్రకృతి వైపరీత్యం వల్ల కేవలం ఒకే పాయింట్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విచిత్రమేమిటంటే గతేడాది కూడా సరిగ్గా ఇదే కోల్కతా జట్టుతో పంజాబ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం ఒక వింత సెంటిమెంట్గా మారింది. వచ్చిన అవకాశం వాకిట్లోనే ఆగిపోయినట్లు పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన మ్యాచ్లో పాయింట్లు పంచుకోవాల్సి రావడం వారి దురదృష్టానికి పరాకాష్ట. అలా పంజాబ్ తమ చేతుల్లో లేని కారణంతో పాయింట్ల పట్టికలో ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకుంది. మరి ఒక్క పాయింట్ పంజాబ్కు ప్లే ఆఫ్ సమయంలో ఏమైనా తలనొప్పులు తెస్తుందేమో వేచి చూడాలి.